समग्र हो विचार नीति धर्म का आचार, इस विचार से निष्ठा का ये प्रमाण है। నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ని అర్థం చేసుకోవాలంటే ఆ అనుభవాన్ని సంఘ్లో భాగం కావటం ద్వారానే పొందాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏ సంస్థ అయినా కూడా ఉత్సవాలు చేసుకుంటుందని, కానీ స్వయం సేవకులు అలా ఆలోచించకుండా వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ నిర్మాణం అనే సంఘ కార్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్లో 100 ఏళ్ల సంఘ్ యాత్ర కొత్త ఆశయాలు పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 1000 మంది వరకు పాల్గొన్న వివిధ రంగాల మేధావుల్ని ఉద్దేశించి డాక్టర్ మోహన్ భగవత్ ప్రసంగించారు. గత 10-20 ఏళ్లలో సంఘ కార్యం ఎంతో విస్తరించిందని తెలియజేస్తూ సంఘని అర్థం చేసుకోవటం చాలా కష్టమని, సంఘ లాంటి పని సమాజంలో మరొకటి లేదని, ఒకవేళ పైపైన అర్థం చేసుకుంటే తప్పుగా కూడా అర్థం కావచ్చని అప్రమత్తం చేశారు. అందుకే సంఘలో భాగం కావటం ద్వారానే సంఘ కార్యాన్ని అర్థం చేసుకుని అనుభవాన్ని పొందాలని కూడా చెప్పారు. సంఘ మొదటి సిద్ధాంతం ఉత్తమ దేశ నిర్మాణం లక్ష్యంగా వ్యక్తి నిర్మాణం చేయటం. ఇదే ముఖ్యమైన పని. దీని మీదే ధ్యాస సంఘ్ ఉంచుతుంది. ఏ వ్యక్తినైతే నిర్మాణం చేస్తామో ఆ వ్యక్తి అలాగే ఉండాలి కూడా. ఈ కార్యం ఎక్కువ సమయం తీసుకునేది, అలాగే కేంద్రీకృతంగా జరిగే పని. అందుకే వ్యక్తి నిర్మాణం అన్న ఒకే ఒక విషయంపై కేంద్రీకృతమై సంఘ్ పని చేస్తుంది. ఈ పని తప్ప మరొక పని చేయాల్సిన అవసరం సంఘ్కి లేదు అని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశవ్యాప్తంగా 1,30,000కు పైగా చిన్న పెద్ద సేవా కేంద్రాల్ని నిర్వహిస్తున్నారని, సమాజం నుంచి కూడా సహాయాన్ని తీసుకోగా మిగిలిన కార్యం కోసం అవసరమైనవి వారే భరిస్తూ పని కూడా పూర్తి చేశారని సంఘ కార్యశైలిపై అవగాహన కల్పించారు. సంఘ సేవా సంస్థ కాదు, సంఘ స్వయం సేవకులు పథ సంచలనం చేస్తారు. అచ్చు మిలిటరీ తరహాలోనే క్రమశిక్షణగా చేస్తారు. కానీ సంఘ పారామిలిటరీ ఆర్గనైజేషన్ కాదు. నిత్య శాఖలో లాఠీ శిక్షణ లాంటివి ఇస్తారు. కానీ ఇదేమీ శారీరక్ అఖాడా కాదు. అలాగే సాంఘిక గీత్, వ్యక్తిగత గీత్తో పాటు బ్యాండ్ కూడా ఉంటుంది. కానీ సంఘ సంగీత సంస్థ కాదు. పై మాటల్ని చూసి సంఘని అర్థం చేసుకుంటే తప్పుగా అర్థమవుతుంది అని సంఘ కార్యాచరణను మోహన్ భగవత్ పరిచయం చేశారు. సమగ్ర హో విచార నీతి ధర్మ కా ఆచార, ఇస్ విచార సే నిష్ఠా కా యే ప్రమాణ హై. దేశాన్ని అభివృద్ధి చేయటం అనేది ప్రజల కోసం పనిచేసే కొన్ని సంస్థలు లేదా కొందరిపైన మాత్రమే అని అనుకుంటారని, అయితే ఈ స్వభావాన్ని మార్చి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని ఉద్బోధించటమే సంఘ్ పని అని ఆర్ఎస్ఎస్ దృష్టికోణాన్ని డాక్టర్ మోహన్ భగవత్ వివరించారు. పార్టీలు, ప్రభుత్వాలు, నేతలు, మహాపురుషులు పోషించేది సహాయక పాత్ర మాత్రమే అని, సమాజమే యజమాని అని తేల్చి చెప్పారు. సమాజంలో ఏకత, గుణాత్మకత వచ్చే వరకు దేశ భవితవ్యం మారదని, మారకుంటే మనం ప్రమాదంలో పడినట్లే అని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు దేశ సమగ్ర ఉన్నతి లక్ష్యంగా సంఘ్ ఆశిస్తున్న పంచ పరివర్తన్ గురించి వివరించారు. ఇందులో భాగాలైన కుటుంబ ప్రబోధన్ అంటే భజన్, భోజన్, భాష, భూష, భవన్, భ్రమణ్. రెండోది పర్యావరణ పరిరక్షణ. ఇక 3 సామాజిక సామరస్యత. 4 స్వదేశీ. 5 పౌర విధుల గురించి పరిచయం చేశారు. నేడు హిందూ సమాజంలో తాము హిందువులమని గర్వించేవారు, హిందువులమని వ్యక్తిగతంగా మాత్రమే అంగీకరించేవారు, హిందూగా జీవిస్తున్నప్పటికీ బయటకు వ్యక్తం చేయనివారు, అసలు హిందువులము అన్న మూలాల్నే మరిచినవారు, ఇలా భిన్న వర్గాలుగా ఉన్నారని డాక్టర్ మోహన్ భగవత్ తెలియజేశారు. అందరము ఒకే సంస్కృతికి చెందిన వారం కాగా అందరిలోనూ ఉమ్మడిగా ఈ చైతన్యం మేల్కొనేలా చేయటం నేడు సమాజం ముందున్న బాధ్యత అన్నారు మోహన్ భగవత్. సంఘ కార్యం గురించి వివరించిన ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మోహన్ భగవత్ సభికుల ప్రశ్నలకు బదులిచ్చారు. ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ ప్రేరిత సంఘాల గురించి, సంస్థల గురించి, సంఘలో మహిళల పాత్ర, హిందుత్వం, మతం, ధర్మం, సంస్కృతి, అంతర్గత సమస్యలు, కుల వ్యవస్థ, సామాజిక సామరస్యత, యువతరం పాత్ర, స్వదేశీ, విద్య, కుటుంబం, దేశ భద్రత, జనాభా మార్పులు, భారత్తో ముడిపడిన
అంతర్జాతీయ అంశాలు, దేశ నిర్మాణం, సమాజ సంబంధంగా పలువురు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ మోహన్ భగవత్ జవాబులిచ్చారు. భారత్ అంతర్జాతీయ సంబంధాల గురించి అడిగిన ఒక ప్రశ్నకు డాక్టర్ మోహన్ భగవత్ స్పందిస్తూ, ఏ దేశమైనా తమ జాతీయ ప్రయోజనాల మేరకే అంతర్జాతీయ వ్యవహారాల్ని నిర్వహిస్తూ ఉంటుందని, భారత్ కూడా ఈ విషయంలో రాజీ లేని ధోరణినే అవలంబించాలని అన్నారు. అంతర్జాతీయ పరిణామాలతో వ్యవహరించాలంటే ఏ దేశమైనా ఆర్థికంగా, సామాజికంగా శక్తివంతమై ఉండాలన్నారు. ప్రపంచంలో ఎంత అలజడి ఉన్నప్పటికీ మన దేశంలో సామాజిక బాధ్యతతో కూడిన బలమైన కుటుంబ వ్యవస్థ కారణంగా వాటి ప్రభావం మనపై అత్యల్పమన్నారు. అంతర్గత భద్రతా సవాల్ విసురుతూ భారత్లోకి జరుగుతున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యా చొరబాట్ల గురించి అడిగిన ప్రశ్నకి, అక్రమంగా వచ్చిన వారిని గుర్తించటం, నిర్బంధించటం, తిప్పి పంపటం ప్రభుత్వ విధులే అయినప్పటికీ పౌరులు సైతం బాధ్యతతో వ్యవహరించి ఇలాంటి వాటిని అధికారులు, భద్రతా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు.